క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఏప్రిల్ నెల 1వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ చరణం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో విధి విధానాలతో మనము ప్రతిరోజు జీవిస్తూ ఉంటాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన కోరికలు తీరుస్తాడని, దేవుడు మన హృదయ వాంఛలను నెరవేరుస్తాడన్న విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాసాలు ఉంటూ ఉంటాం, కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు వినే చెవులు గలవాడు, చూసే కన్నులు గలవాడు, సహాయము చేసే చేతులు గలవాడు, మన బాధను అర్థం చేసుకునే మనస్సు కలిగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడు మన హృదయ వాంఛలను తీర్చాలి అంటే, మనము ఈ లోకమును బట్టి, లోకములో ఉన్న వాటిని బట్టి, లోకములో ఉన్న వారిని బట్టి కాకుండా దేవుణ్ణి బట్టి సంతోషించాలి. దేవుని కార్యములను బట్టి సంతోషిస్తున్నామా, లేకపోతే బాధగా, దిగులుగా, మ్రొక్కుబడిగా చేస్తూ అయిష్టంగా, అసహనంగా ఉంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని పని పట్ల సంతోషం, దేవుని ఆరాధన పట్ల సంతోషం, దేవుని వాక్యం పట్ల సంతోషం, దేవుని మందిరం పట్ల సంతోషం, దేవుని బట్టి మనం సంతోషిస్తే దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు. పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, జీవము గల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, లోకములో ఉన్నవారైతే లోకమును బట్టి, అందులో ఉన్న ఐశ్వర్యమును బట్టి, లోక సంబంధమైన వాటిని బట్టి సంతోషిస్తారు. అయితే దేవుని బిడ్డలమైన మేము మా రక్షణకర్తవైన నిన్ను బట్టి, మా సహాయకుడవైన నిన్ను బట్టి సంతోషించినట్లయితే మా హృదయ వాంఛలను తీరుస్తారని వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న మేమందరము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని ప్రకటిస్తూ పరిచర్యలో పాలుపంపులు పంచుకుంటున్నాం. అయితే వీటన్నిటి పట్ల మేము సంతోషాన్ని కలిగి ఆనందించున్నట్లుగా మనస్సును మాకు అనుగ్రహించండి. భారముతో, బరువుతో, గొనుగుతూ సనుగుతూ కాకుండా సంతోషంగా వీటిని చేస్తూ ఈ నీ పరిచర్య పట్ల, నీ కార్యముల పట్ల ఆనందాన్ని అనుభవించేటువంటి హృదయాన్ని మాకు ప్రసాదించుమని, తద్వారా మా హృదయ వాంఛలు తీర్చబడి నీకు సాక్షులుగా నిలబడుటకు సహాయం చేయమని, గడిచిన మాసమంతయు నీ కృపారెక్కల నీడిలో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ ఏప్రిల్ నెల అంతా కూడా నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించుమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.